ఏపీలో దాదాపు 9,000 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 29. దీనికి ఈ జీవో ప్రకారం ఒక క్రమ పద్ధతిలో వర్కౌట్ కానటువంటి ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేయడానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం చేపట్టాం. దాంట్లో భాగంగా 9,000 స్కూళ్ళని రద్దు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి ఒక అందమైనటువంటి పేరు కూడా పెట్టడం జరిగింది. హేతుబద్ధీకరణ, రేషనలైజేషన్ పేరుతోటి ఈ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఎట్లా నడుస్తున్నాయి అనేటటువంటిది ఒక వాస్తవిక దృక్పథంతో మేము పరిశీలించి దీన్ని ఎత్తివేయడం జరుగుతుంది. అయితే ఇది మా ఆలోచన కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగానే 2011లో ఒక కమిటీని వేశారు. ఈ ప్రభుత్వ స్కూళ్ళ మీద హేతుబద్ధీకరణ కోసం ఆ రోజు వేసినటువంటి కమిటీ సూచనల ప్రకారం ఈరోజు మేము కొంతమందితోటి మళ్ళీ దాన్ని ఒక కమిటీ వేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ జీవోని ఇచ్చామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఒక అలవాటు ఉంది. ప్రజలకి ఏమి ఇవ్వాలి అనేటటువంటి దాంట్లో ఎప్పుడు కూడా ఆయనకి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ అని ఉండదు. ప్రజలకు ఇచ్చే వాటిని ఎలా ఎగ్గొట్టాలి అనేటటువంటి విషయంలో మాత్రం ఎప్పుడు కూడా ఒక సిస్టమేటిక్గా మేము చేస్తున్నాము అనేటటువంటి ఒక బిల్డప్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ స్కూళ్ళను కూడా మూసివేయటం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు ఇవాళ ఈ 9,000 స్కూళ్ళని మూసివేస్తున్నారు అనేటటువంటిది ఆలోచిస్తే, నిజానికి ఒక టీచర్ ఉండి ఒక 20-30 మంది విద్యార్థులు కూడా రానటువంటి స్కూళ్ళు కనుక వీటిని మూసేస్తున్నాం అనేటటువంటిది చెప్తూ ఉన్నారు. సంఖ్య లేదు, పిల్లల స్కూల్కి రావడం లేదు అనేటటువంటిది, అందువల్ల ఇవి నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి వీరు మూసేస్తున్నారంటున్నారు. విద్యార్థులు లేకుండా, సిబ్బంది లేకుండా స్కూళ్ళు నడపాలని చెప్పి మేము కూడా అనము. కానీ ఇవాళ ఈ స్కూళ్ళు ఎక్కడ ఉన్నాయి? మీరేమన్నా 100% అక్షరాస్యత సాధించి ఇక ఆ గ్రామాలలో కానీ, ఆ గూడెలలో కానీ, ఆ పల్లెల్లో కానీ ఇక చదువుకోవాల్సినటువంటి అవసరం ఎవరికీ లేదు అనేటటువంటి ప్రాంతాలు కావు ఇవి. ఇవాళ మీరు చెప్పినటువంటి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్ సమావేశంలో ఇచ్చినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారమే మన లిటరసీ రేట్ అనేటటువంటిది, అక్షరాస్యత రేట్ అనేటటువంటిది చాలా గణనీయంగా తగ్గిపోయి ఉంది. ఇవాళ ఎస్సీలకు సంబంధించినటువంటి అక్షరాస్యత శాతం 64.47% ఉంటే, ఎస్టీలకు సంబంధించినటువంటి అక్షరాస్యత శాతం 48.83% ఉంది. అక్షరాస్యతే ఎస్సీల్లో 64% ఉంటే అందులో డ్రాప్అవుట్స్ అంటే బడికి వెళ్ళి మానేసేటటువంటి పర్సంటేజ్ చూసుకుంటే 39.64% ఉంది. అదేవిధంగా మొత్తం కూడా ఇవాళ అక్షరాస్యత శాతం అనేటటువంటిది చాలా తగ్గిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో స్కూళ్ళని ఎట్లా పెంచాలి అనేటటువంటిది ఆలోచించాలి. స్కూళ్ళకి రప్పించడం ఎలాగా అనేటటువంటిది ఆలోచించాలి. ఇంకా స్కూళ్ళని రప్పించడానికి సిబ్బందిని ఎంత మెళకువగా వాళ్ళని సిబ్బందికి నేర్పించాలి, ట్రైనింగ్ ఇవ్వాలి అనేటటువంటిది ఆలోచించాలి. అవేమీ లేకుండా ఇవాళ ఒక ప్రభుత్వం ఒక జీవో ఇచ్చేసి ప్రభుత్వ పాఠశాలలు అనేటటువంటిది ఇవి నడవడం లేదు కనుక వీటిని మూసేస్తున్నాం అనేటటువంటిది ఒక కళ్ళు మూసుకుని ఒక జీవో జారీ చేయటం కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇంతకు ముందు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 1995 నుంచి 2004 వరకు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి అని చెప్పి వాటిని అన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయడానికి చాలా అత్యుత్సాహంగా పరుగులు పెట్టినటువంటి ఇది మనం చూసాం. ఆల్విన్ లాంటిది, అదేవిధంగా రిపబ్లిక్ ఫోర్జ్ లాంటిది, షుగర్ ఫ్యాక్టరీలు, అదేవిధంగా చిత్తూరు డైరీ, ఇట్లాంటి అనేక కొన్ని వందల సంస్థలని, ప్రభుత్వ సంస్థలని నష్టాల్లో ఉన్నాయనేటటువంటి కారణం చేత ప్రైవేటు పరం చేశారు. ప్రైవేటు పరం చేసిన తర్వాత అవన్నీ కూడా లాభాల బాట పట్టినాయి. అవన్నీ ఎవరికి ఇచ్చారు? చంద్రబాబు గారు సొంత మనుషులకి ఇచ్చారా, లేకపోతే ఇవన్నీ కూడా అదే అందరికీ తెలిసినటువంటి విషయం. అట్లాగే ఈ రోజున నష్టాల్లో ఉన్నాయి అనేటటువంటి దానితోటి ఇవాళ 9,000 ప్రభుత్వ స్కూళ్ళని మూసేశారు. అదేవిధంగా రేపు నష్టాల్లో ఉందని ఆర్టీసీని మూసేస్తారా? నష్టాల్లో ఉన్నాయని చెప్పి ఎంఆర్ఓ ఆఫీసుల్ని, నష్టాల్లో ఉన్నాయని పంచాయతీ కార్యాలయాల్ని, వీటికి పని లేదని చెప్పి అన్నిటినీ మూసేస్తూ పోయి
ఇవాళ ఈ ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా ఒక ప్రైవేటు పరం చేసేటటువంటి ప్రయత్నాన్ని ఏమన్నా చేపడతారా? అట్లాగే కనపడుతుంది మీ ధోరణి. అసలు ఒక పబ్లిక్ అనేటటువంటిది, ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు అనేటటువంటి, అది మున్సిపల్ స్కూల్ కావచ్చు, లేకపోతే కింది స్థాయి ప్రాథమిక పాఠశాలలు కావచ్చు, లేకపోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తి. వీటి మీద మనం ప్రభుత్వం కొంత కేటాయింపులు చేసింది, వాటిని ఎస్టాబ్లిష్ చేసింది, అవి ప్రజలకు ఉపయోగపడాలని పెట్టినటువంటి సంస్థలు. వీటిని సరిగ్గా నిర్వహించడం అనేటటువంటిదేమో ప్రభుత్వం చెయ్యకుండా, నిర్వహించడం లేదు కనుక, నిర్వహణ సరిగా లేదు కనుక ఇక మూసేద్దాము అనేటటువంటి చర్యలు చేపడితే రేపు అన్నింటినీ మూసేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క మేనేజ్మెంట్ అనేటటువంటిది సక్రమంగా లేదు. ఆర్టీసీకి సంబంధించింది కావచ్చు, లేకపోతే మరొక అనేక పబ్లిక్ రంగాల సెక్టర్కి సంబంధించినటువంటివి ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి చర్యలు చేపట్టడం లేదు. చేపట్టని సందర్భంలో నిర్వహణ సరిగా లేదు కాబట్టి వాటిని మూసేస్తాము, ఇక వాటి ఆస్తులను కూడా తర్వాత ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాము అనేటటువంటిది తీసుకుంటే ఈ స్టాండు పబ్లిక్ ప్రజా సంక్షేమం అనేటటువంటి దానికి అర్థమే ఉంటుందండి. ఇవాళ మున్సిపల్ స్కూల్స్కి సంబంధించినటువంటిది, రేపు ఎయిడెడ్ స్కూల్కి సంబంధించినటువంటిది, లేకపోతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలకు సంబంధించింది, మీరు ఇదే స్టాండ్ తీసుకుంటారు. వాటికి ఎట్లా నడిపించాలి, ప్రజల్ని ఎట్లా వాళ్ళని స్కూళ్ళకి తీసుకురావాలి అనేటటువంటిది మీరు ఎక్కడా కూడా ఆలోచన చేయడం లేదు. మీరు క్యాబినెట్ సమావేశాలు పెడతా ఉన్నారండి. ఈ 3 ఏళ్లలో మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మీరు మెసేజీలు పెంచుతామన్నారు చెప్పి ఆ హాస్టళ్ళకి. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలన్నిటికీ కూడా, ప్రభుత్వ పాఠశాలల దగ్గర నుంచి అన్నిటికీ కూడా ఒక టాయిలెట్స్ ఇచ్చేటటువంటి సౌకర్యం కానివ్వండి, ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటటువంటి చర్యలు కానీ చేపడతామని చెప్పి మీరు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టాయిలెట్లు కట్టించడం సంగతి మానే శుభ్రంగా స్కూళ్ళనే ఎత్తేసేటటువంటి జీవోసి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇది ఎక్కడికి పోతుంది అంటే, క్యాబినెట్ సమావేశాల్లో మీరు ఎప్పుడైనా కానీ మీ ఎకనమిక్ సర్వే ఇచ్చినటువంటి ఈ డ్రాప్ అవుట్స్ మీద కానీ, లిటరసీ రేటు మీద కానీ, అక్షరాస్యత శాతం ఎంత ఉంది, పాఠశాలకి అసలు ఎట్లాంటి పరిస్థితులు వస్తున్నారు, ఎందుకు రాలేకపోతున్నారు, దీని మీద ఎప్పుడైనా మీ క్యాబినెట్ చర్చించిందండి? ఈ 3 ఏళ్లలో మీ మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నటువంటి ప్రతి దాంట్లో కూడా మీరు భూముల కేటాయింపులు, పారిశ్రామిక రాయితీలు, ఎవరికి ఎన్ని 100 ఎకరాల భూములు ఇవ్వాలనేటటువంటి జీవోలే తప్ప మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్షరాస్యత మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలల పరిస్థితి మీద ఎప్పుడైనా కానీ దృష్టి పెట్టారా మీ క్యాబినెట్? పెట్టుంటే ఇవాళ మీరు ఈ జీవో ఇచ్చి ఉండేవాళ్ళు కాదు. ఉన్నటువంటి వాటిని స్ట్రెంగ్తన్ ఎట్లా చేయాలనేటటువంటిది మీరు ఆలోచించాల్సినటువంటి సందర్భంలో, ఎట్లా పిల్లల్ని స్కూళ్ళకి రప్పించాలి అనేటటువంటిది మీరు ప్రత్యేకించి జీవోలు ఇవ్వాల్సినటువంటి ఈ సందర్భంలో ఎత్తేసేటటువంటి కార్యక్రమం తీసుకున్నారంటే మీ మీద ఒక అనుమానం ఉంది, మీ మీద ఒక బ్రాండింగ్ ఉంది. మీరు ఎప్పుడు కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని నెమ్మదిగా మొదలెట్టి ఒక మనిషిని చంపాలి అంటే, ఒక కుక్కని చంపాలి అంటే దాని మీద ఒక పిచ్చి కుక్క అనేటటువంటి ముద్ర వేయాలి. అట్లానే ఒక మనిషిని ఎలిమినేట్ చేయాలి అని అంటే అతను ఒక దుర్మార్గుడు, రాక్షసుడు అనేటటువంటిది ఒక ముద్ర వేయాలి. అట్లానే అందులోనే భాగంగానే మీరు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నష్టాల్లో నడుస్తున్నాయి, అవి అసలు చాలా వేస్ట్, అవి ఉండడం వల్ల ప్రభుత్వానికి చాలా భారం అవుతుంది అనేటటువంటి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు ముందు. దానికి తగ్గట్టుగా మీరు, మీ మంత్రులు అందరూ మాట్లాడతారు. ఆ తర్వాత జీవోలు జారీ చేస్తారు. ఆ తర్వాత వాటిని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తూ, ఆ స్థలాల దగ్గర నుంచి, సంస్థల దగ్గర నుంచి ప్రైవేట్ వాళ్ళకి, మీకు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్తూ మళ్ళీ మీరు నిర్ణయాలు తీసుకుంటారు మీ క్యాబినెట్. ఇది కదా మీ మీద ఉన్నటువంటి ముద్ర. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా దాన్ని తొలగించుకునేటటువంటి ప్రయత్నం ఏమీ చెయ్యరా? ఇవాళ మళ్ళీ కూడా మీ కార్పొరేట్ సంస్థలకు సంబంధించి, విద్యా సంస్థలకు సంబంధించి మీ పక్కన ఉన్నటువంటి నారాయణ గారికో లేకపోతే మరొకరికో కట్టబెట్టడానికి ఈ రోజున ఒక తొలి ప్రయత్నంగా ఈ జీవో రిలీజ్ అయిందని మీ మీద ఉన్నటువంటి అపవాదం, వస్తున్నటువంటి ఆరోపణ. దీని నుంచి మీరు తప్పించుకోలేరు. సమాధానం చెప్పాల్సినటువంటి ఆరోపణ ఇది. ఎందుకంటే ఈ రాష్ట్రం అనేటటువంటిది అక్షరాస్యతలో చాలా వెనుకబడి ఉన్నప్పుడు, ఒక దళితులు కావచ్చు, లేకపోతే బీసీలు కావచ్చు, లేకపోతే బాలికలు కావచ్చు, తమ దగ్గర ఉన్నటువంటి పాఠశాలకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని మీరు నిరాకరిస్తున్నప్పుడు మీరు వాళ్ళ సాధికారతను ఎట్లా సాధిస్తారు? చదివే కదా వాళ్ళకి ఆయుధం. మిగతా వాళ్ళలాగా వాళ్ళకేం భూములు లేవు, మిగతా వాళ్ళలాగా వాళ్ళకి కంపెనీలు లేవు, మిగతా వాళ్ళలాగా వాళ్ళకి ఎక్కడికో పోయి పని చేసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఉపయోగపడేది చదువే. చదువు ద్వారానే వాళ్ళ జీవితాన్ని మార్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి, పేదవాళ్ళకి, ముఖ్యంగా బాలికలకి వాళ్ళు చదువుతోనే వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు. ఆ చదువుకు అవకాశం ఇచ్చేటటువంటిదే ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వ పాఠశాలలో అవకాశం ఇవ్వాలి. అంతే తప్ప వాళ్ళు వేల ఫీజులు కట్టి కార్పొరేట్ కాలేజీల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో వెళ్ళలేరు.
కనీసం ఒక ఆడపిల్లల్ని దూరాన్ని కూడా పంపించలేరు. పక్క ఉన్నటువంటి ఊళ్ళల్లోనో లేకపోతే మండల కేంద్రంలోనో జిల్లా కేంద్రంలోనో పోయి చదువుకునేటటువంటి పరిస్థితి అమ్మాయిలకు ఉండదు. మీకు విద్యా చట్టం అనేటటువంటిది దాన్ని ఏం చెప్పింది? విద్యా చట్టం అనేటటువంటి దాన్ని మనం చాలా గొప్పగా చెప్పుకున్నాం. రైట్ టు ఎడ్యుకేషన్ అనేటటువంటి దాన్ని ప్రతి వాళ్ళు కూడా చదువుకునేటటువంటి హక్కు కల్పిస్తూ మనం ఒక చట్టాన్ని చేసుకున్నాం. అందులో భాగంగానే ఒక 2 కిలోమీటర్ల లోపు ఒక స్కూల్ ఉండడం, లేకపోతే చాలా దగ్గరలో ఒక పాఠశాల ఉండడం, ఒక సింగిల్ టీచర్ అయినా ఉండనివ్వండి, ఏకోపాధ్యాయ పాఠశాల అయినా కానివ్వండి, ఒక యూనిట్ అనేటటువంటిది అక్కడ ఉండడం అనేటటువంటి అవసరంతోనే మనం ఎస్టాబ్లిష్ చేసాం. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక విద్యా హక్కుగా మనం చెప్పుకున్నాం చాలా గొప్పగా. ఒక 2-3 ఏళ్లలోనే మీరు వాటన్నిటినీ కూడా తుంగలో తొక్కేస్తూ పిల్లలు రావడం లేదు, టీచర్లు రావడం లేదు. ఎందుకు రావడం లేదు? పిల్లలు ఎందుకు రావడం లేదు? టీచర్ ఎందుకు రావడం లేదు? వీటి మీద మీరు ఎప్పుడైనా దృష్టి పెట్టారా? ఇవాళ మీరు 9,000 పాఠశాలను మూసేస్తున్నారు. రేపు మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో ఏం చేస్తారు? మున్సిపల్ పాఠశాలలు లేకపోతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఇవన్నీ కూడా స్ట్రెంత్ లేదనో లేకపోతే ఫలితాలు సరిగా రావడం లేదనో వాటిని కూడా మూసేయడానికి మీరు సిద్ధమైపోతారు. ఎందుకంటే మీరు ఒక మార్గదర్శకంగా ఒక జీవో ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు. రిజల్ట్ రాలేదు లేకపోతే ఇది ప్రభుత్వానికి వేస్ట్గా ఉంది అనేటటువంటి పద్ధతిలో మీరు మొదలు పెడితే మీరు రేపు మన ఊర్లో ప్రతి ఊర్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ని కూడా మీరు అమ్మేస్తారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి ఆస్తిని కూడా మీరు ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడానికి మీరు ఈ జీవోని ఒక పునాదిగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మేము దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా దీన్ని చాలా సీరియస్గా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం చేయాల్సినటువంటి పని అక్షరాస్యత శాతాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమాన్ని ప్రతి పేదవాడికి ప్రతి పిల్లవాడికి అందేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. మీ కేబినెట్ దాన్ని చర్చించండి. మీ ఎకనామిక్ సర్వే ఏం చెప్తోందో, అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ డ్రాప్అవుట్స్ సంగతి ఏంటో, ఈ డ్రాప్అవుట్స్ను అధిగమించడానికి మనం ఏం చర్యలు తీసుకోవాలో దాన్ని డిస్కస్ చేయండి. కావాలంటే ఒక రోజు కాదు 2 రోజులు కూర్చోండి. మీ కేబినెట్ సమావేశాలన్నీ కూడా 4 గంటలు 6 గంటలు పెట్టి మీరు డిస్కస్ చేసేది ఏంటంటే ఏ జిల్లాలో ఏ భూములు 100 ఎకరాలు ఎవరికి ఇవ్వాలి, లేకపోతే కాంట్రాక్టర్లకు ఎట్లా ఎస్కలేషన్ ఛార్జెస్ పెంచాలి, ఈ నిర్ణయాలు తప్ప ఏ రోజు కూడా ఒక సామాన్యుడికి ఉపయోగపడేటటువంటి ఒక చర్చ అనేటటువంటి మీ కేబినెట్లో ఉండడం లేదు. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జీవో వచ్చినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద సమూలంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అనేక ఉపాధ్యాయ సంఘాలు చాలా భయపడుతున్నాయి మీరు రిలీజ్ చేసినటువంటి జీవో పట్ల. మొత్తం కూడా ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి, కార్పొరేట్ విద్యా సంస్థలకి ప్రభుత్వ విద్య మొత్తాన్ని దారాదత్తం చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆశ్చర్యాలుగా గతంలో మీ చరిత్ర చూస్తే అదే విధంగా కనపడుతోంది. కనుక ఈ రోజున ప్రభుత్వ విద్య ఎందుకు నిర్వీర్యం అవుతోంది అనేటటువంటి దాని మీద మీరు ఒక సమగ్రమైనటువంటి చర్చకి మీ కేబినెట్ సిద్ధం కండి. ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి, ఎందుకు ఇట్లా స్కూల్ అనేటటువంటి సిబ్బంది లేకుండా పిల్లలు లేకుండా ఉన్నారు అనేటటువంటిది కూలంకుషమైనటువంటి చర్చ జరిగి దానిపైన సమగ్రంగా ఏ మార్పులు చేయాలి, ఏ సంస్కరణలు చేయాలి అనేటటువంటిది మాట్లాడితే పేద పిల్లలకు ఉపయోగం ఉంటుంది. దళితులకి, బీసీలకి, మైనారిటీలకి, మహిళలకి ఏమన్నా ఉపయోగపడాలంటే ఆ బేసిక్గా ఆ విద్య అనేటటువంటి దాని మీద దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఏం చేయాలో ఆలోచించండి. అంతే తప్ప జిల్లాకు ఒక మహానాడు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, లేకపోతే మీ కేబినెట్ పెట్టి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేయడానికి, పేదవాడికి పనికొచ్చే పనులు ఏమన్నా చేయండి. చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ప్రధానంగా ఈ విద్యా వ్యవస్థ మీద మేము ఇట్లాంటి జీవోలు అనేటటువంటిది వరుసపెట్టి మొత్తం కూడా ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటినీ కూడా మూసేవేసి ప్రైవేటు పరం చేయాలనేటటువంటి ఆలోచనని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఇది సరైనటువంటి విధానం కాదు. మీ ఆలోచనలు మార్చుకోండి. ఇవాళ ఏదో ఇవి ప్రభుత్వానికి భారంగా మారాయనేటటువంటి ఆలోచన నుంచి మొత్తం కూడా బయటపడి ఎందుకు ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలి, ఎట్లా బయటపడాలి, ఎట్లా ప్రభుత్వ విద్యా వ్యవస్థని మరింత బలవంతంగా మరింత స్ట్రెంగ్తన్ చేసి ముందుకు తీసుకెళ్లాలనేటటువంటిది ఆలోచించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఇది మొదలు పెట్టారు. నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు ప్రాథమిక పాఠశాలల నుంచి మొదలుపెట్టి రేపు అన్నీ కూడా ఇవే చేస్తారు. గురుకులాలు అనేటటువంటిది ఇవాళ మాట్లాడుతున్నారు.
ఎందుకు అదే మీరు మంచి ప్రశ్న అడిగారు. గురుకులాలలో వస్తున్నటువంటి రిజల్ట్ ఎందుకు కిందికి రావడం లేదు అంటే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టిన చోట వస్తున్నాయి. ప్రభుత్వం దృష్టి పెట్టిన చోట, ప్రభుత్వం కొన్ని చర్యలు చేసిన చోట వస్తున్నాయి రిజల్ట్స్. ఆ చర్యలే అన్ని చోట్ల పెట్టమని మేము అడుగుతూ ఉన్నాం. స్కూళ్ళు మూసివేయడం కాదు, గురుకులాల్లో ఎట్లాంటి ఎఫర్ట్స్ పెడుతున్నామో అట్లాంటి ఎఫర్ట్సే కింది స్థాయిలో కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సమూలంగా దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మీ కేబినెట్ సమావేశం దయచేసి ఒక రోజు కేటాయించండి. ఈ ప్రభుత్వ విద్య మీద మొత్తం కూడా అన్ని విషయాల మీద చర్చించడానికి కేటాయించండి. అంతేగాని కళ్ళు మూసుకుని మొత్తం అన్నింటిని మూసేద్దామనేటటువంటి చర్యలకు దిగితే ఇది ప్రభుత్వ ఆస్తి అనేటటువంటి ప్రజల ఆస్తి. ప్రజల హక్కును నిరాకరించడం అనేటటువంటిది ఏ ప్రభుత్వానికి లేదు. కనుక రాజ్యాంగ స్ఫూర్తిని, విద్యా హక్కు అనేటటువంటి స్ఫూర్తిని పాటించండి. దయచేసి ఇట్లాంటి జీవోలు ఇచ్చేటటువంటి ప్రయత్నం కంటే కూడా మరింతగా ఈ ప్రభుత్వ స్కూళ్ళని ఎట్లా స్ట్రెంథన్ చేయాలనేటటువంటి విషయం ఆలోచించమని కోరుతూ ఉన్నాం. ముందు క్యాబినెట్ని డిస్కస్ చేయమంటున్నామండి. మీరు ఇచ్చినటువంటి ఎకనామిక్ సర్వే ప్రకారమే లిటరసీ రేటు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి డ్రాప్అవుట్స్ మీద ఒక సమగ్రంగా చర్చించి మీరు ఒక నివేదిక పెట్టండి. మీ క్యాబినెట్ రిపోర్ట్ ఒకటి బయటకు తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్స్ పెడతారో లేకపోతే అసెంబ్లీలో చర్చిస్తారో ఏదో ఒకటి చేయండి. అంతే తప్ప ఇదేదో మీ సొంత ఇంటి వ్యవహారంలాగా టపా 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 అన్నీ మూసేసుకుంటూ జీవోలు జారీ చేస్తే ఎక్కడికి పోవాలి ఒక సామాన్యుడు? ఒక సామాన్య పిల్లవాడు చదువుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలండి? నారాయణ కాలేజీకి వెళ్ళాలా ప్రతి ఒక్కరు?